ఒక నిమిషం కాల్ వస్తుంది. హలో. హాయ్ సత్య. మ్యామ్ చెప్పండి. నువ్వు చెప్తూనే ఉన్నావు ట్రెడిషనల్ వేలోనే యాడ్ మేకింగ్ చేద్దామని, కానీ తక్కువలో అయిపోతుంది కదా అని ఏఐలో చేయించాను. అది అస్సలు సరిగ్గా రాలేదు. కొంచెం ప్లీజ్ చూసి మంచిగా చేసి ఇవ్వవా? ఓకే సరే పంపించాను. నేను డిజిటల్ మార్కెటింగ్ ఒకరికి ఏఐలో యాడ్ చేయించానన్నా, అది అస్సలు సరిగ్గా రాలే. కస్టమర్ తమకి ఇచ్చేలా ఉన్నాడు. పైసలు వస్తాను కానీ కొంచెం మంచిగా చేసి చేద్దాం, పంపించండి. ఏంటి సంజయ్ నీకు కూడా ఏఐ బాధితులా? ఓకే. తమ్ముడు ఏంటి కెమెరా ఆన్లో ఉంచావా? సరే కానీ చెప్పేద్దాం. ఈ మధ్య మాకు ఇలాంటి కాల్స్ వర్క్స్ ఎక్కువ వస్తున్నాయండి. ఇంకేముంది ఏఐ వచ్చేసింది, మాకు ఎవరితోటి పని లేదనుకుంటూ యాడ్ డిజైనింగ్ చేసేస్తున్నారు. కానీ కంటెంట్ రైటరు, ప్రాపర్ రికార్డింగ్ సెటప్, ఒక మంచి వాయిస్ ఆర్టిస్ట్, గ్రాఫిక్ డిజైనరు, ఇలా ఒక కలెక్టివ్ ఆర్ట్ను అంతటిని సిస్టమేటిక్గా ఆర్డర్లో సెట్ చేస్తే స్క్రీన్ మీదకి వెళ్తుంది. ఏదో హాఫ్ బేక్డ్ నాలెడ్జ్తో ఏఐ క్రియేషన్ అని ఇంకేవేవో కొత్త టెర్మినాలజీ వాడేసి ఒక్కొక్కసారి అవి ఎంత రాంగ్ మీనింగ్ కన్వే అవుతాయో చూడండి. అదొక కార్ కంపెనీ యాడ్ అండి. దీనివల్ల ఖచ్చితంగా మీరు ఎంతో సురక్షితమైన ఎముకల్ని పొందగలుగుతారు. ఒక కార్ యాడ్, అది ఏఐలో చేసిన యాడ్ అనమాట. కారు వల్ల మనం ఎంతో సురక్షితమైన ఎముకల్ని పొందుతామంట. సో అలా చూపించారు. అదొక బట్టల షాప్ అండి. మా షాప్లో కొన్న చీరలలో మీరు ఎక్కడ ఏ సమాధిలో అయినా సరే చాలా హాట్గా కనిపిస్తారు అని వచ్చిందనమాట. ఇంకొకటి ఒక సూపర్ మార్కెట్ యాడ్ అండి. ఇది ఎంత హీనమైనదంటే ఖచ్చితంగా మీరు తింటుకుంటూనే ఉంటారు అని వచ్చింది. ఓకే నెక్స్ట్ ఇంకొకటేమో ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ అండి. ఈ తైలం దీని ఎంతో మేలైన మంచి సుదృఢమైన సత్ఫలితాలను ఇస్తుంది అని ఉంది. వాయిస్ కూడా ఏఐలో చేయటం వల్ల అది అలా వచ్చిందనమాట. అది ఎలా వచ్చింది? మేలైన మంచి సుదృఢమైన సత్ఫలితాలను 4 సేమ్ మీనింగ్ కన్వే చేస్తున్నాయి కదండి. కానీ సుదృఢమైన అనేది తెలుగులో అయితే నేను ఎక్కడా వినలేదు. ఇంకొకటి చెప్పిన ఒక అగరత్తులు తయారు చేసే ఇండస్ట్రీ అనమాట. వాళ్ళు కూడా ఏఐలో డిజైన్ చేయించారనమాట. అది కాస్త పులిహార అయ్యి మళ్ళీ మా దగ్గరికి రావడం జరిగింది. ఏఐలో వచ్చింది యాడ్ ఎలా వచ్చారంటే, ఈ అగ్రధూపం యొక్క సువాసన పరిమళం దీని పచ్చి పులుసు మీ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కొన్ని యాడ్స్ ఉన్నాయంటే మనకి ఏళ్ల తరబడి అవి గుర్తుండిపోతాయి. మీకు గుర్తుందా, నా చిన్నతనంలో వచ్చేది ఒక చిన్న పాప గ్లాస్లో రస్నా తాగుతూ ఐ లవ్ యూ రస్నా అని అనేది. అలాగే డైనింగ్ టేబుల్ కింద ఒక బాబు హార్లిక్స్ తింటూ నేను హార్లిక్స్ తాగను తింటాను అని అనేవాడు. సో అది ఇన్నేళ్ళు గడిచిపోయినా కూడా మనకి గుర్తుండిపోయింది. లక్షలు కోట్లు ఖర్చు పెట్టి మీరు చేసే బిజినెస్ ఇలాంటి ఇన్కంప్లీట్ అండర్స్టాండింగ్తో యాడ్ ప్రమోషన్ చేయించి కామెడీ అవ్వకండి ప్లీజ్. ఓకే, ఏఐ మే అసిస్ట్ క్రియేటివిటీ బట్ ఇట్ కెన్ నెవర్ రీప్లేస్ అన్ ఆర్టిస్ట్, ఎస్పెషల్లీ వాయిస్ ఆర్టిస్ట్. ఓకే, అందరికీ 2026 హ్యాపీ న్యూ ఇయర్ విషెస్. అండ్ అలాగే 2025లో అయితే మేము సండేస్ హాలిడేస్ కూడా ఖాళీ లేకుండా వర్క్స్ చేసుకున్నాము. ఇదే స్ఫూర్తితో 2026లో కూడా మేము ఇంకా బిజీ అవ్వబోతున్నాము. అండ్ ఇక్కడే చెప్పేసేస్తాను, సంజయ్ చెప్పొద్దన్నాడు కానీ నేను చెప్పేసేస్తాను, 26లో మేము ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టబోతున్నాము.